దాతలు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి తెలిపారు. దేవాలయంలో అమ్మవారి ఉత్తరం దక్షిణ ముఖ ద్వారాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి ది కాకినాడ హోటల్ సేల్ మర్చెంట్ అసోసియేషన్ దాతల సహకారంతో 2 ముఖ ద్వారాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయ చైర్మన్ రెడ్డి గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి పాల్గొన్నారు. ఆలయం బయట 2 ముఖద్వారాలను 28 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. ఒక ముఖద్వారానికి ది కాకినాడ హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్, మరో ముఖద్వారానికి దాతల సహకారంతో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. తమ హయాంలో ముఖద్వారాలను ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ముఖద్వారానికి పేకేటి ఈశ్వర్లు కుటుంబ సభ్యులు 1,11,116 రూపాయల విరాళాన్ని అందజేశారని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు సూచనల మేరకు ముఖద్వారాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ది కాకినాడ హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ భూస్వామి, ట్రెజరర్ కనకరాజు, వివేకానంద వాకర్ అసోసియేషన్ సెక్రటరీ నేమాని సత్యనారాయణ, నేతి ప్రకాష్, సుందర్ కుమార్, నేతి ఈశ్వరరావు, నేతి నాగేశ్వరరావు, రేపాక ప్రవీణ్, గోపాల్ రెడ్డి, రమణ, గణేష్, కాశీ, తాతాబాయి తదితరులు పాల్గొన్నారు. ఒక ఆర్చి నిర్మించడానికి సభ్యులందరూ కూడా అంగీకరించడం, దానికి ఎండోమెంట్ దగ్గర నుంచి పర్మిషన్, మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ కూడా రావడం జరిగింది. దానికి ఇప్పుడు శంకుస్థాపన జరిగింది. దానికి ఆపోజిట్గా భక్తుల చేత కొంతమంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉండడం వల్ల దానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. 2 కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తామని చెప్పి తెలియపరుస్తాం. తొందరలో ఈ 2 ఆర్చిలు కూడా నిర్మించి దేవస్థానానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది చేస్తున్నటువంటి మా సంఘ సభ్యులందరికీ నేను ప్రెసిడెంట్గా ఉన్నందువల్ల చాలా ఆనందం అనిపిస్తుంది. సుమారు 14 లక్షల రూపాయలు వ్యయంతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన మా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తూ, ఒక ముఖద్వారాన్ని మర్చెంట్ అసోసియేషన్ వారి ద్వారా గ్రంథి బాబ్జీ గారి నాయకత్వంలో, రెండోది భక్తులు దాతల సహాయ సహకారాలతో నిర్మించడానికి వారు విల్లింగ్ లెటర్స్ ఇవ్వడం, వాటిని మా అధికారులకు పర్మిషన్కి రాయిగా వారు ఉత్తర్వులు కూడా మంజూరు చేసి ఉన్నారు. ఆ ఉత్తర్వుల మేరకు, వారి ఆదేశాల మేరకు లోబడి ఈ 2 ముఖద్వారాలు కూడా దేవాలయ సుందరీకరణలో భాగంగా భక్తులకు సౌకర్యంగా ఉండే విధానంగా ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో కూడా అందరూ భక్తులు ఈరోజు ఉదయం నుంచి కూడా పాల్గొనడం, అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటిలోని మా అర్చక స్వాములు, పెద్దలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు మనమాడి వెంకటేశ్వర గారి సూచనలు సలహాల మేరకు, అదేవిధంగా పెద్దల సూచనలు సలహాల మేరకు, మా కమిటీ సభ్యులు అందరి సూచనలు సలహాల మేరకు, మా సిబ్బంది సహాయ సహకారాలతో అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు త్వరలోనే మళ్ళీ ఈరోజు శంకుస్థాపన చేయడం, అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం.